సినిమా గుర్తొస్తుంది. హీరో అందరికి గుండ్లు కొడితే నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా అన్నట్టుంది. వందల మందికి గుండు కొట్టిండు మంచిగా. ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. గుండు కొట్టి మందు పూస్తే ఫుల్గా జుట్టు వస్తుందంటే ఎట్లా నమ్మిరా స్వామి మీరు? వయసు అవుతుంటేనో లేదంటే జీన్స్ పరంగానో జుట్టు ఊడిపోతుంటుంది, బట్టతల కూడా వస్తుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని న్యాచురల్ రెమెడీస్ ఏమైనా వాడాలి కానీ ముక్కు ముఖం తెలియని మాటలు నమ్మి గుండు కొట్టించుకొని కెమికల్ ఊహించుకుంటారా? అయ్యే దేవుడా! విషయం ఏంటో చెప్తా. ఢిల్లీలో ఉండే వకీల్ సల్మాన్ అనే వ్యక్తి వారం రోజుల్లో బట్టతల మీద జుట్టు వచ్చేటట్టు చేసా. ఇంతకుముందు కూడా ఇట్లా చేసిన అని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిండు. అవి బాగా వైరల్ అయినాయి. అట్లా ఢిల్లీలో ఉండే వకీలు ఏప్రిల్ 6వ తారీఖు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నా, జుట్టు కావాలంటే అక్కడికి రండి అని పోస్ట్ పెట్టిండు. హో, ఇక మనోళ్ళు ఊరుకుంటారు. మనోళ్ళు నమ్మి చెప్పిన అడ్రస్కి పోయారు. పెద్ద లైన్ క్యూ కూడా కట్టిర్రు. ये हमारे वकील भाई है, पूरे भाइयों की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं. वकील भाई ఈ వకీల్ ఏం చేసిండు? ఉన్న జుట్టు నిండున్న గుండు కొట్టి ఏదో కెమికల్ పూసి దాన్ని అస్సలు ఆరనీయకుండా ఎప్పుడు తడిగా ఉంచాలి, నీళ్లు చల్లుతూ ఒక బట్ట కట్టాలని షరతు పెట్టిండు. అట్లా గుండు కొట్టించుకొని కెమికల్ ఊహించుకుర్రా. అందరికి రియాక్షన్ అయ్యి సాయంత్రమే తలంతా మంట, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చినాయి. పాపం ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి పోతే కెమికల్ రియాక్షన్ అయిందని డాక్టర్స్ చెప్పారు. అట్లా అయింది ముచ్చట. విషయం అర్థమై వకీలు ఎక్కడికి వారిపోయిండో తెలుసలేదు. 2 రోజుల నుండి కనిపిస్తలేడు. ఇక ఆయన నమ్మి వందల మంది గుండ్లు చేయించుకురు. పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకుందామంటే ఒక్కరు కూడా కేసు కూడా పెట్టలేదంట. ఇది ఈ గుండు ముచ్చట. అట్లా ఎట్లా నమ్మిరా మీరు? బట్టతల్లు ఉంటే అంత ప్రాబ్లం ఏంటి? నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, మీ ఇంటోళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరు మీతో బాగుంటలేరా? మీరు హ్యాపీగా ఉంటలేరా? లేనిపోని సోకులకు ఓకురు ఉన్నది ఆగమవుతుంది.